you don't know how to govern, resign. If your brain is not working, resign. I will show how to govern. Especially I am asking Honorable Chandrababu Naidu ji, you are a 75-year-old seasoned man. Is your brain stopped working? Thousands of crores, if not lakhs of crore property, you want to give away for 33 years in the name of lease for lack of 5,000 crore? I will donate 5,000 crore. Just attend one summit and keep the governments every year 5,000, 10,000 crore. You are doing a summit now in Visakhapatnam. What the hell? 1 lakh crore coming. Show me. Release white paper. These are all fake proposals. What is the real investment? 200 jobs coming through one company, Google. Nobody is raising question. Where is this big man who used to he here and talk rubbish? Where is he now? What is he doing? Used to raise questions every day against the previous government. Now you are sleeping? God will put you to sleep. One newspaper said, Honorable Chief Justice dismissed my matter. I don't think so. Because he said to file intervene petition in the other bill, he has not dismissed my bill. If he dismissed my bill, I'll go to the Supreme Court. Because that's what Supreme Court asked me to do so. I am asking every judiciary, every judge, please do honorable job. You have a wife, you have a children, you have a grandchildren. Put yourself in their shoes before you pass judgment. Please, I'm requesting you. Stand for what is right. Ee week Somavaram, Supreme Court of Indialo నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ప్రజల కొరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 6 కోట్ల తెలుగు ప్రజల కొరకు దేశంలో ఉన్న దాదాపు 150 కోట్ల ప్రజల కొరకు మెడికల్ కాలేజెస్ని హాస్పిటల్స్ని ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా 10 నుంచి 17 ప్రైవేటైజేషన్ పేరుతో 33 సంవత్సరాలు లీజు పేరుతో అమ్మేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నట్లు 3 ఆర్డర్లు తీసుకొచ్చారు అమ్మకుంటా. సుప్రీంకోర్టు ఏమన్నారు, మీరు రాసిందంతా ఆంధ్రప్రదేశ్ గురించే ఉంది, ముందు ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చెప్తుందో తర్వాత మీరు సుప్రీంకోర్టుకి రండి అనగానే మంగళవారం బయలుదేరి వచ్చి నేను ఫైల్ చేసి నిన్న బుధవారం ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఠాకూర్ గారు ముందు బెంచ్ ముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందు వాదనలు వినిపించాను. 1, 2, 3 పాయింట్స్ అన్నిని. 1, ఆరోగ్యం మహాభాగ్యం అంటారు. క్యూబా లాంటి దేశంలో అతి దరిద్రమైన పేద దేశంలోనే ఉచిత విద్య ఉచిత వైద్యం ఇస్తారు. మాలాంటి దేశం లేదని గొప్పలు చెప్పుకుని ఈ ప్రధానమంత్రికి అబ్బా ఇలాంటి గొప్ప ప్రధానమంత్రి పుట్టలేదు పుట్టబోడు అంటున్న ఈ ముఖ్యమంత్రి గారికి నేను ఇచ్చే సవాల్ ఏంటంటే మీ దరిద్ర మొఖాలకు 5,000 కోట్లు పుట్టట్లేదా? 5,000 కోట్లు లేవని 1,00,000 కోట్లు విలువైన భూములు కాలేజీలు హాస్పిటళ్ళు ఇంకేవేవో ప్రైవేటైజేషన్ చేసేస్తారా? ఉట్టినే ఏ నారాయణకో ఇచ్చేస్తారా? ఇది నా వాదనలు. ఇందాక ఇంగ్లీష్లో చెప్పాను, అది కూడా వీలైతే కొన్ని పాయింట్స్ ఫ్లూయెంట్గా వచ్చాయి, అవి సుప్రీంకోర్టులో వినిపించాను. మండే సోమవారం బుధవారం నిన్న హైకోర్టులో వినిపించాను. మానవ హక్కులలో ప్రధాన హక్కు లైఫ్, వైద్యం, ఆ తర్వాత విద్య. కరోనా సమయంలో దాదాపు 3% అంటే తక్కువైతే 5 కోట్ల మంది చనిపోయారని కొన్ని రిపోర్ట్లు. కుటుంబానికే ఒకరు బంధువుల్లో చనిపోయారంటే ఇంకెంతమంది చనిపోయారో లెక్కే లేదు. ఆ తర్వాత ఎంతో మన రాష్ట్రం మన దేశం బాగుపడాలని అంటే వీళ్ళేం చేస్తున్నారు, ఉన్న హాస్పిటల్. అందుకే ఎవరు అనర్ దేశంలో అన్నిటికంటే మంచి హాస్పిటల్ ఎయిమ్స్ కదా ఢిల్లీలో ఉన్నది. అక్కడ ప్రధానమంత్రి గారు ట్రీట్మెంట్ తీసుకుంటారు, ఊరు ఆటో డ్రైవర్స్ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటారు. మరి అంత మంచి హాస్పిటల్ ఢిల్లీలో ఉన్నప్పుడు మన రాష్ట్రానికి లేదో జిల్లాకి ఒకటి కట్లే రైలు 3,20,000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు హెలికాప్టర్లు కొనడానికి, ఏరోప్లేన్లు కొనడానికి, సరదా టూర్లు వేయడానికి 30, 40, 50 కిలోమీటర్లకి ఈ ముఖానికి హెలికాప్టర్లు. ఈ దరిద్రులు నా హెలికాప్టర్లే కదా వాడుకునేవారు 30, 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రిందట. అప్పుడు వీళ్ళు హెలికాప్టర్ మొక్కవేనా చూసారా? ఇప్పుడు వీళ్ళకి సొంత హెలికాప్టర్లు. ఒకడు ఎమ్మెల్సీ మొన్న అయ్యాడట, వాడికి హెలికాప్టర్ అట, ఒకడు ఉప ముఖ్యమంత్రి అట. వీళ్ళ ముఖాలకి
25,000, 50,000, 100 కోట్లు విలువైన హెలికాప్టర్లు, 5,000 కోట్లు రాష్ట్ర మెడికల్ కాలేజీ హాస్పిటల్కి పెట్టడానికి డబ్బులు లేవట. చంద్రబాబు నాయుడు గారిని ఆస్తి 1,00,000 కోట్లు అన్నారే, ఒక 5,000 కోట్లు ఇవ్వచ్చు కదా. 1,00,000 రూపాయలు లేనప్పుడు నన్ను మీరు కలిశారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి కూడా 1,00,000 కోట్లు, 5 లక్షల కోట్లు ఉంది కదా. ఆయనైనా ధ్యానం చేయొచ్చు కదా 5,000 కోట్లు సొంత డబ్బు.